హాయ్ స్టూడెంట్స్. ఎవరైతే సాఫ్ట్‌వేర్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది బాగా ఉపయోగపడుతుంది. ఒక 10 మినిట్స్ కానీ మీరు టైమ్ స్పెండ్ చేయగలిగితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతది. ఓకే. సో, మనకి బేసికల్‌గా మార్కెట్‌లోకొచ్చినప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్స్ కోసము లైక్ ఫ్రెషర్స్ అంటే కొత్తగా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని బయటకొచ్చినోళ్ళుంటారు కదా! సో, ఫ్రెషర్స్ ఉంటారు. జాబ్ షిఫ్ట్ చేయాలనుకుంటున్నారు. అంటే నాన్ ఐటీ నుంచి ఐటీకొచ్చేవాళ్ళు, కెరియర్ గ్యాప్ అంటే ఒకసారి జాబ్ చేసి మళ్ళీ లాంగ్ టర్మ్‌లో మళ్ళీ ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ కావాలని జెప్పేసి ట్రై చేసేవాళ్ళు. అండ్ ఇంకొంతమందేంటంటే ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని ఎళ్దాము అనుకునేవాళ్ళు. సో, వీళ్ళ నలుగురికి సంబంధించిన లైక్ వీళ్ళ నలుగురికి ఒకటే గోల్ ఉంటుంది. ఏంది అంటే ఎలాగైనా సరే మనం సాఫ్ట్‌వేర్ జాబ్ కొట్టాలని జెప్పేసి. అఫ్‌కోర్స్ సాఫ్ట్‌వేర్ జాబ్స్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్‌లో గూడా మనం జాబ్ అనేది ట్రై చేసుకోవచ్చు గూడా. ఓకే. సో, ఇక్కడ నేను ప్రొవైడ్ చేసేదేంది అంటే ఎవరైతే ఓకే. పైథాన్ అండ్ ఏడబ్ల్యూఎస్ కాంబినేషన్ మీద సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళ కోసం మాత్రమే అన్నమాట. సో, ఇంకా అజ్యూర్, జీసీపీ చాలానే ఉన్నాయి. సో, వాళ్ళు కాకుండా ఎవరైతే ఒక పర్టిక్యులర్‌గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఒక క్లౌడ్ మీద కాంబినేషన్స్‌తో జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో, బేసికల్‌గా ఏంది అంటే ఈ పైథాన్, ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటే ఓకే. పైథాన్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ ఈ 2 నేర్చుకుంటే మీరు డెవాప్స్ కానీ, క్యూఏ కానీ, లేదా డేటా అనలిస్ట్ కానీ, డేటా ఇంజినీర్, మెషిన్ లెర్నింగ్, డేటా సైంటిస్ట్. సో, వీటిలో ఏ సెక్టార్‌నైనా సరే మీరు చూజ్ చేసుకోవచ్చు. సో, ఇది మీకు స్ట్రాంగ్ ఫౌండేషన్ అవుతది. ఇది మీకొక స్ట్రాంగ్ ఫౌండేషన్ అవుతదనమాట. ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అవుతది. ఓకే. సో, ఇప్పుడు మీరు పైథాను అండ్ ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటే కంపల్సరీగా మీకు లైక్ ఎవరైతే డెవాప్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి యూజ్ అవుతది. క్యూఏ అనలిస్ట్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతది. డేటా అనలిస్ట్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతది. అండ్ డేటా ఇంజినీర్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఎవ్రీవన్. ఓకే. కాంబినేషన్ ఆఫ్ పైథాన్ అండ్ ఏడబ్ల్యూఎస్. అయితే మీకు మార్కెట్‌లో దీని యొక్క ప్రైజెస్ చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద ఆన్‌లైన్ ఇన్‌స్టిట్యూట్స్ ఏంది అంటే లైవ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తుంటాయి. సో, లైవ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తుంటాయి. ఈ లైవ్ క్లాసెస్ యొక్క ఫీజెస్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మనకి 1500 నుంచి స్టార్ట్ అయ్యి మనకి 1,00,000 రూపీస్ దాకా ఉంది. సో, మనకి అప్ టు 5,000 వరకు దే ఆర్ ఎక్స్‌ప్లెయినింగ్ బేసిక్స్ అన్నమాట. సో, బేసిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. దానికి వాళ్ళు చార్జ్ చేస్తున్న అమౌంట్ 45 డేస్ ఉంది, 2 మంత్స్ ఉంటుంది. ఓకే. అండ్ కొంతమందేందంటే 10,000, 15,000, 20,000 ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. వీళ్ళు తీసుకుంటుందేందంటే బేసిక్స్ ప్లస్ ప్రాజెక్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు 3 మంత్స్ 3-12 మంత్స్. ఓకే. 3-12 మంత్స్ టైం తీసుకుంటున్నారు. అయితే మీరు ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంది అంటే, ఎవ్వరైనా సరే మీరు ఏ లైవ్ క్లాసెస్ తీసుకున్నా సరే, దే స్టార్ట్ విత్ బేసిక్స్. ఓకే. ఏ లై ఏ లైవ్ క్లాసెస్‌లో మీరు ఏ ఇన్‌స్టిట్యూట్‌లో అయినా సరే, ఏ ఆన్‌లైన్ క్లాసెస్ తీసుకున్నా వాళ్ళు బేసిక్స్‌తో స్టార్ట్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు మనకి ఈ బేసిక్స్ ఎలా ఉంటాయంటే, ఆఫ్‌కోర్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ 2 వాళ్ళిచ్చిన కంప్లీట్ బేసిక్సే ఉన్నాయి గాబట్టి 45 డేస్ అంటున్నాడు. ఒకరేమో 2 మంత్స్ అంటున్నారు. కానీ ఇక్కడొచ్చినప్పుడు బేసిక్స్ ప్లస్ ప్రాజెక్ట్ గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తామంటున్నారు గదా! కాకపోతే ఇక్కడ మీకు 3 మంత్స్ ఇచ్చారు టైమింగ్. ఈ 3 మంత్స్‌లో దే డివైడ్ లైక్ 2+1. ఓకే. 2 మంత్స్ వాళ్ళేం చేస్తారంటే మీకు బేసిక్స్ ట్రైనింగ్ ఇస్తారు. లాస్ట్ 1 మంత్‌లో మేబీ ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఆ ప్రాజెక్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. ఓకే. ఒక ప్రాజెక్ట్ చేస్తారు. ఓకే. నా ఒపీనియన్ ఏంది అంటే సో, బేసిక్స్ నేర్చుకోవడానికి 2 మంత్స్ టైమ్ అనేది వేస్ట్ అంటాను నేను. ఓకే. 2 మంత్స్ టైమ్‌ని స్పెండ్ చేయడం వేస్ట్ అంటాను. బేసిక్స్‌లో ఏమి ఉండవు. ఏముంటాయంటే డేటా టైప్స్ ఉంటాయి. డేటా టైప్స్, డేటా ఆపరేటర్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, అండ్ క్లాసెస్ ఉంటాయి. ఇవే. సో, ఇవే ఉంటాయి. ఓకే. అండ్ ఫర్ లూప్స్, ఇఫ్ కండిషన్స్ ఇవి. లేదంటే ఇంకా థ్రెడ్స్, ఫైల్ హ్యాండ్లింగ్. ఓకే. ఇవి ఉంటాయి. సో, మోస్ట్‌లీ ఇవే ఉంటాయి బేసిక్స్ అయితే. సో, ఈ బేసిక్స్ కోసము మీరు 2 మంత్స్ టైమ్ స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకు అంటే సీ మీరు ఆల్రెడీ ఒక డిగ్రీ హోల్డర్. రైట్? మీరు ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేసుకొనొచ్చారు. సో, మీకు ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరికల్ డేటా అంటే ఏముంటుంది? నంబర్స్ ఉంటాయి. టెక్స్ట్ డేటా అంటే ఏంది? నంబర్స్ అంటే 1, 2, 3లు ఉంటాయి. టెక్స్ట్ డేటా అంటే ఏంటి? టెక్స్ట్ డేటా అంటే ఏందంటే మామూలుగా ఒక పేరు. దీన్ని టెక్స్ట్ డేటా అంటాం. అంతే. సో, ఈ డేటా మీద మనము 1 వీక్ టైమ్ స్పెండ్ చేయాల్సిన అవసరమే లేదు. 1 వీక్ టైమ్ స్పెండ్ చేయాల్సి న్యూమరికల్ డేటా, టెక్స్ట్ డేటా. ఓకే. న్యూమరికల్ డేటా అంటే ఇవి ఉంటాయి. ఈజీ అయిపోతాయి. దాని గురించి మనము ఒక 1 లైక్ 1 వీక్ టైమ్ స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో, మీకు కావాల్సింది ఏంటి అంటే బేసికల్‌గా
ఇట్స్ నాట్ లైక్ ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్. సో, మీకేం కావాలి అంటే, అసలు ఒక ప్రాజెక్ట్ అనేది ఎలా బిల్డ్ చేస్తారు అనే ఐడియా మీకు కావాలి. అంతేకానీ మీరు బేసిక్స్ నేర్చుకొని ఎళ్ళాలి అంటే సీ ఈ లైవ్ క్లాసెస్‌లన్నీ కూడా అవే జరుగుతాయి. ఇక్కడ మీరు ఏది తీసుకున్నా సరే ఇప్పుడు లైక్ ఈ 10,000, 50,000, 20,000 ఇట్లా ఏం తీసుకున్నా సరే మీకు మినిమమ్ 2 మంత్స్ బేసిక్సే నేర్పిస్తారు. ఓకే. 2 మంత్స్ బేసిక్సే నేర్పిస్తారు. అయితే నేనేం చెప్తున్నాను అంటే బేసికల్‌గా ఓకే. నా ట్రైనింగ్ గురించి మాట్లాడుకున్నట్టే నేనేం చేస్తున్నానంటే మీకు ప్రీ రికార్డింగ్ క్లాసెస్ ఇచ్చేస్తాను. ప్రీ రికార్డింగ్స్. ప్రీ రికార్డింగ్స్ ఇస్తాను. ప్రీ రికార్డింగ్స్ ఇచ్చినప్పుడు ప్రీ రికార్డింగ్స్ మొత్తం కలిపి ఒక 60 వీడియోస్ ఉంటాయి మనకి. 60 వీడియోస్ ఉంటాయి. ఓకే. సో, మీరు ఈ 60 వీడియోస్‌ని మీరు డైలీ 3 అవర్స్, డైలీ 3 అవర్స్ మీరు టైమ్ స్పెండ్ చేసుకొని లైక్ మీరు ప్రాక్టీస్ గూడా ఒద్దు. మీరు ప్రాక్టీస్ చేయొద్దు. ఏమి చేయొద్దు. జస్ట్ ఒక మూవీ చూస్తాం గదా! ఒక మూవీ చూస్తాం గదా! ఆ మూవీ చూసినట్టు మీరు వీడియోస్ అన్నీ చూడండి. వీడియోస్ అన్నీ చూడండి. ఇవెలా ఉంటాయంటే ఒక స్ట్రక్చర్డ్ వేలో ఉంటాయి. అయితే చాలా మంది అంటే కొంతమంది క్వెషన్ అడగొచ్చు. నేను ప్రాక్టీస్ చేయలేదు గదా! మరి నాకు ప్రాక్టీస్ చేయకపోతే నాకెలా అర్థమవుతాది? ఓకే. నేను ప్రాక్టీస్ చేయకపోతే నేనెలా నేర్చుకోగలుగుతాను? దానికి నా ఆన్సర్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒక మూవీ చూసారనుకోండి. ఓకే. ఒక మూవీ చూసారనుకోండి. ఒక మూవీ చూస్తే ఆ మూవీలో ఉన్న స్టోరీ మీరు చెప్పగలుగుతారు ఈజీగా. ఓకే. మూవీలో ఉన్న ప్రతి పార్ట్ చెప్పడం కష్టం. కానీ ఆ మూవీకి సంబంధించిన స్టోరీని మీరు 1 మినిట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారు ఈజీగా. సేమ్ అలాగే ఇప్పుడు నా క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ప్రీ రికార్డింగ్ క్లాసెస్, ఆ ప్రీ రికార్డింగ్ క్లాసెస్ తీసుకోండి. తీసుకుంటే 60 అవర్స్ ఒస్తాయి. సో, గట్టిగా మీరు 3 వీక్సే. నేనంటుంది 3 వీక్స్. 3 వీక్స్ ఏం చెప్తున్నాను? పైథాన్ ప్లస్ ప్రాజెక్ట్స్. నాట్ ఓన్లీ సింగిల్ ప్రాజెక్ట్ 5 ప్రాజెక్ట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. 5 ప్రాజెక్ట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో, మీరు 60 అవర్స్ 3 వీక్స్ కానీ స్పెండ్ చేస్తే మీకు కంప్లీట్‌గా కోడింగ్ అంటే ఏంటి? ప్రాజెక్ట్స్ ఎలా డెవలప్ చేస్తాము? అనే ఒక స్టోరీ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఎవరైనా అడిగితే. ఈవెన్ మీరు సీ ఈవెన్ మీరు చాట్‌జీపీటీలోకెళ్ళి ఒక క్వెషన్ అడగాలి అంటే, మీకు ఆ క్వెషన్ గురించి ఆల్రెడీ తెలిసుండాలి. ఏ క్వెషన్ అడగాలి అనేసి. రైట్. ఏ క్వెషన్ అడగాలి అని మీకు ఆ తెలిసుండాలి. క్వెషన్ మీకు తెలిస్తేనే చాట్‌జీపీటీని అడగగలుగుతారు. ఒకవేళ మీరు ఆ క్వెషనే తెలియకపోతే మీరు చాట్‌జీపీటీని ఆ క్వెషన్ అడగడం చాలా కష్టం గదా! ఇప్పుడు ఈ క్వెషన్ అడగాలి అంటే మీరు ఈ ఏవైతే ఉన్నాయో ఈ 60 అవర్స్ వీడియోస్ కంప్లీట్ చేస్తే మీకొక స్టోరీ పాయింట్ అనేది క్రియేట్ అవుతది. ఈ స్టోరీ పాయింట్‌ని బేస్ చేసుకొని యూ కెన్ ఆస్క్ ద చాట్‌జీపీటీ. ఓకే. సో, ఈ 60 అయిపోయిన తర్వాత 3 వీక్స్‌లో మీకు కంప్లీట్ ఐడియా అనేది జనరేట్ అవుతది. జనరేట్ అయిన తర్వాత మీరు ఒక ప్రాజెక్ట్ చేసుకున్నారనుకో, ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా 1 ప్రాజెక్ట్ ఇంకొక 1 వీక్ స్పెండ్ చేసి ఒక ప్రాజెక్ట్ కంప్లీట్‌గా చేశారంటే మీరు ఈజీగా ఇంటర్‌వ్యూస్‌కి జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్‌వ్యూస్‌కి అప్లై చేసుకోవచ్చు. అయితే చాలా మందికేందంటే ప్రీ రికార్డింగ్ క్లాసెస్ తీసుకొని నేనొక్కడినే సెల్ఫ్‌గా నేర్చుకోగలుగుతానంటే ఆఫ్‌కోర్స్ యాక్చువల్‌గా ఇక్కడ మీకు నేను ప్రీ రికార్డింగ్ క్లాసెస్ మాత్రమే ప్రొవైడ్ చేయట్లేదు. ఓకే. ఇక్కడ మనకి కంప్లీట్‌లీ ఏందంటే తెలుగు లాంగ్వేజ్‌లో ఉంటాది. ఇక్కడ మీరు చూసినట్లయితే డైలీ డౌట్ సెషన్స్. సో, మీరు ఎక్కడైనా సరే ఒక దగ్గర స్ట్రక్ అయితే లేదంటే ఒక టాపిక్ అర్థం కాకపోతే యూ కెన్ కాల్ మీ డైరెక్ట్‌లీ. ఓకే. అలాగే మనకి వీకెండ్ సెషన్స్ ఉంటాయి. 1-1 సెషన్స్ ఉంటాయి. అలాగే మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్, ఇంటర్వ్యూ క్వెషన్స్, మాక్ ఇంటర్వ్యూస్, 100% జాబ్ అసిస్టెన్స్. ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత కూడా 1 మంత్ నేను ఫ్రీ జాబ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేశాను. ఓకే. సో, ఎవరైతే పైథాన్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ మళ్ళీ చెప్తున్నాను చాలామందేందంటే డెవాప్స్ అంటారు కొంతమంది, కొంతమంది క్యూఏ అంటారు, కొంతమంది డేటా అనలిస్ట్. సో, వీళ్ళకి కామన్‌గా ఉంటుందనమాట. ఇది గానొస్తే ఓకే. మీరిది నేర్చుకుంటే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ప్రీ రికార్డింగ్ క్లాసెస్ యొక్క బెనిఫిట్ ఏందంటే మీరు 3 వీక్స్‌లో కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. కోర్స్ కంప్లీట్ చేసుకోవడం అంటే నేను చెప్తున్నాను. మీరు మూవీ చూసిన తర్వాత మూవీ మొత్తం మీకు అర్థం కాకపోవచ్చు. కానీ మూవీలో ఉన్న స్టోరీ మీరు వేరే వాళ్ళు అడిగితే ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మనకి ఇది కావాలి. మీకు వన్స్ ఈ స్టోరీ పాయింట్ మీకు అర్థమైంది అంటే మీరు ఏఐ టూల్స్ యూజ్ చేసుకొనైనా సరే క్వెషన్ అడిగి ఆన్సర్ చేసుకోవచ్చు. సింపుల్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ రిలేటెడ్‌లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంటాయి. ఓకే. డేటా వాలిడేషన్ రిలేటెడ్ పైడాంటిక్ మాడ్యూల్స్ ఉంటాయి. అండ్ డేటాబేస్ రిలేటెడ్ ఉంటాయి. ఎస్‌క్యూఎల్ ఆల్కెమీ మాడ్యూల్స్ ఉంటాయి. సో, ఇవన్నీ మీరు
ఈ మూవీ చూసినప్పుడు మీకు స్టోరీలో అర్థమైపోతాయి. అర్థమైపోయినప్పుడు మీరు ఈ క్వెషన్స్ అడగొచ్చు. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటే ఏంటి? పైథాన్ అంటే పైడాంటిక్ మాడ్యూల్స్ అంటే ఏంటి? ఎస్‌క్యూఎల్ మాడ్యూల్స్ అంటే ఏంటి? అని అడగొచ్చు. సో, ఇదంతా ఒక 1 మంత్‌లోనే పాసిబుల్ అయిపోతది. ఒక 1 మంత్‌లోనే మీరు కంప్లీట్‌గా నేర్చుకోవచ్చు. అగైన్ మీరు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. యూ ఆర్ నాట్ ఏ కిడ్. మీరు కిడ్ కాదు. ఓకే. మీరు ఆల్రెడీ ఒక డిగ్రీ పట్టా తీసుకొచ్చున్నారు. ఓకే. లైక్ మీరు ఆల్రెడీ ఒక డిగ్రీ హోల్డర్. ఓకే. సో, మీరు ఎలా థింక్ చేయాలంటే మీ టైమ్ వేస్ట్ అవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టైమ్ అనేది వేస్ట్ అవ్వకూడదు. ఓకే. టైమ్ వేస్ట్ అవ్వకూడదు. అట్ ద సేమ్ టైమ్ మనీ వేస్ట్ చేసుకోకూడదు. సో, చాలామంది ఏంది అంటే ఇక్కడ చూసినట్లయితే 1500, 3000, 5000కి బేసిక్స్ నేర్చుకుంటున్నారు. సో, బేసిక్ నేర్చుకొని ఏం చేసుకోవడం? బేసిక్ నేర్చుకున్నారు. బేసిక్ నేర్చుకోవడానికి మీరొక 2 మంత్స్ టైమ్ స్పెండ్ చేశారు. మళ్ళీ ప్రాజెక్ట్ చేయడానికి మళ్ళీ కోర్స్ తీసుకుంటాడు. వాడేమని మళ్ళీ చెప్తాడంటే, మళ్ళీ వాడు బేసిక్స్ నుంచే స్టార్ట్ చేశాడు. అంతేగాని నేను ఆల్రెడీ బేసిక్స్ కంప్లీట్ చేసొచ్చాను. ప్రాజెక్ట్ స్టార్ట్ చేయి అంటే చెప్పడు. మీరు ఆల్రెడీ బేసిక్స్ నేర్చుకున్నా సరే, మీరు ఏ ఇన్‌స్టిట్యూట్ తీసుకున్నా ఆడు మళ్ళీ బేసిక్స్ నుంచే స్టార్ట్ చేస్తాడు. ఓకే. అగైన్ మీకిక్కడ టైమ్ వేస్ట్. ఇక్కడ మీరు ఆల్రెడీ 2 మంత్స్ వేస్ట్ చేసుకున్నారు. ఇక్కడ మళ్ళీ అగైన్ 3 మంత్స్ వేస్ట్ చేసుకుంటారు. సో, అగైన్ టోటల్ 4 మంత్స్ టైమ్ అనేది వేస్ట్ అవుతుంది. సో, నా యొక్క ఉద్దేశ్యం ఏంది అంటే, మీరు ప్రీ రికార్డింగ్ క్లాస్ తీసుకోండి. ఓకే. జస్ట్ ఒక లైక్ 3 వీక్స్ టైమ్ స్పెండ్ చేయండి. ప్రాక్టీస్ కూడా వద్దు. ఎటువంటి ప్రాక్టీస్ చేయొద్దు. జస్ట్ ఒక మూవీ చూసినట్టు చూసుకుంటూ ఎళ్ళిపోండి. ఓకే. సో, అట్ ద ఎండ్ ఏమవుతదంటే ఎట్ ద ఎండ్ ఏమవుతదంటే, మీకు స్టోరీ అనేది అర్థమవుతది. అంటే ఇక్కడ స్టోరీ అంటే ఏంది అంటే, అసలా పైథాన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఏడబ్ల్యూఎస్‌లో ఈ పైథాన్ ప్రోగ్రామ్‌ని యూజ్ చేసుకొని ప్రాజెక్ట్‌లు ఎలా బిల్డ్ చేస్తారు? ఏ ఏ సర్వీసెస్ ఉంటాయి? కోడింగ్ ఎలా రాయాలి? స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఓకే. వీటన్నిటి మీద ఓకే. మేనేజ్‌మెంట్ టూల్స్ అంటే ఏంది? గిట్ అంటే ఏంటి? గిట్‌ని ఎలా యూజ్ చేసుకుంటాము? కాన్ఫ్లుయెన్స్ పేజ్ అంటే ఏంది? కాన్ఫ్లుయెన్స్‌ని ఎలా యూజ్ చేసుకుంటాము? స్ప్రింట్ బోర్డ్ అంటే ఏంది? స్ప్రింట్‌లో మనకి టాస్క్‌ని ఎలా అసైన్ చేస్తారు? సో, వీటిలన్నిటి మీద మీకొక క్లారిటీ అనేదొస్తది ఫస్ట్ ఆఫ్ ఆల్. అఫ్‌కోర్స్ నేను చెప్తున్నాను 1 మంత్‌లో మీరు మొత్తం మీరు లైక్ ప్రో లెవెల్‌లో అవ్వకపోయినా అట్‌లీస్ట్ ఎవరైనా ఒక క్వెషన్ అడిగినప్పుడు యూ కెన్ సే ద స్టోరీ పాయింట్స్ ఈజిలీ. ఈ పాయింట్స్ మీరు చెప్పగలుగుతారు. పలానా ప్రాజెక్ట్ ఇలా చేస్తారు గదా! ఓకే. ఎస్‌కేఎస్ ఇలా ఉపయోగపడతది మనకి. ఎస్ఎన్ఎస్ ఇలా ఉపయోగపడతది మనకి. ఓకే. ప్రాజెక్ట్ యొక్క ఫోల్డర్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. సో, ఇలా మనకి ఒక ఐడియా వచ్చినప్పుడు సో, మీరు ఆ ఐడియాని బేస్ చేసుకొని చాట్‌జీపీటీనో లేదంటే ఏదైనా సరే ఏఐ టూల్స్ ఉంటాయి గదా! వాటిల్లో క్వెషన్ అడగొచ్చు. క్వెషన్ రైజ్ చేసుకొని ఆ క్వెషన్‌కి ఆన్సర్ తెలుసుకోవచ్చు. మీకిక్కడ క్వెషనే తెలియకపోయిందనుకోండి, ఇంక చాట్‌జీపీటీ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఓకేనా? సో, నేనేమంటానంటే టైమ్ ఈస్ వెరీ ప్రీషియస్. టైమ్‌ని మీరు యుటిలైజ్ చేసుకోండి. ఓకే. సో, జస్ట్ ఒక 10,000నే స్పెండ్ చేయండి. 10,000నే స్పెండ్ చేయండి. జస్ట్ 10,000 స్పెండ్ చేస్తే మీకు పైథాన్‌లో ఉన్న బేసిక్స్ తెలుస్తది. ఏడబ్ల్యూఎస్‌లో ఉన్న సర్వీసెస్ గురించి ఐడియా వస్తది. ఓకే. సో, మీరు ఏ ఇన్‌స్టిట్యూట్ తీసుకెళ్ళినా మీరు 3 మంత్స్‌లో 2 మంత్స్ మీరు ఓన్లీ బేసిక్సే నేర్చుకుంటారు. అదే బేసిక్స్ మన వీడియోలో జస్ట్ 2 డేస్. సేమ్ 2 డేస్‌లో మీరు ప్రో అయిపోవచ్చు. కావాలంటే మీకు అంత నమ్మకంగా లేకపోతే ఒకవేళ డౌట్ ఉంటే మన వెబ్‌సైట్ విజిట్ చేసి తెలుగు ఉంటుంది. తెలుగు ఓపెన్ చేసి ఇక్కడ లైవ్ రికార్డింగ్స్ ఉంటాయి. దీన్ని ఓపెన్ చేసింది. మీకు పైథాన్ బేసిక్స్ కంప్లీట్‌లీ ఫ్రీ ఉన్నాయి. ఓకే. కంప్లీట్‌లీ ఫ్రీ. ఫ్రీగానే చూడొచ్చు. దీనికి ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్‌లీ ఫ్రీ ఉన్నాయి. ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీకే అర్థమవుతది. ఓకే. 1 ఆర్ 2 డేస్‌లో కంప్లీట్ చేసుకోవచ్చు బేసిక్స్ అనేవి. ఓకే. సో, ఇది ఇంకోటేంటంటే బెనిఫిట్స్‌గా చెప్పాను. కంప్లీట్‌లీ మదర్ టంగ్‌లో ఉంటుంది. వెబ్‌సైట్ ఫుల్ యాక్సెస్ ఇస్తాను. డైలీ డౌట్ సెషన్స్ ఉంటాయి. ఎప్పుడైనా సరే మీరు కాల్ చేయొచ్చు. వీకెండ్ సెషన్స్ ఉంటాయి. ఒకవేళ మీకు టాపిక్ అర్థం కాలేదంటే వీకెండ్ సెషన్స్ ఉంటాయి. అండ్ నేను తీసుకున్న ఇంకోటేంటంటే కోడింగ్. చాలామందేంటంటే కోడింగు, నాన్ కోడింగు అని భయపడుతూ ఉంటారు. కోడింగ్ అనేసి చూడండి. కోడింగ్ వచ్చేసి మనము పైథాను, ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అండ్ ఏడబ్ల్యూఎస్ బ్లూ, ఏడబ్ల్యూఎస్ ఏపీఐ గేట్‌వే వీటిల్లో మనం కోడింగ్ యూజ్ చేస్తాం అంతే. రిమైనింగ్ అంతా నాన్ కోడింగ్ అన్నమాట. సో, ఇక్కడ చూడడానికి చూడండి ఎస్3, ఎస్‌కేఎస్, ఎన్ఎస్ఎన్ఎస్, ఈవెంట్ బ్రిడ్జ్, సీక్రెట్ ఇవన్నిటిని మీరు నేర్చుకోవడానికి జస్ట్ 2 డేస్ 2 డేస్ ఈజ్ ఎనఫ్. జస్ట్ 2 డేస్‌లో మీరు వీటిలన్నిటిని నేర్చుకోవచ్చు. నిజమా? కాదా? అంటే మీరు జస్ట్ కోడింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకొని నా దగ్గరికి రండి. మీకు చూపిస్తాను. జస్ట్ 2 డేస్‌లో కంప్లీట్ చేసుకోవచ్చా లేదా అనేసి. జస్ట్ 2 డేస్ ఈజ్ ఎనఫ్. అవి కూడా ఉన్నాయి మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. ఇవి లైవ్ రికార్డింగ్స్. ఒకవేళ ఐయామ్ రోలు, ఎస్3, ఏపీఐ గేట్‌వే, ఎస్‌కేఎస్, ఎస్ఎన్ఎస్, ఈవెంట్ బ్రిడ్జ్ సో, ఇవన్నీ ఇండివిడ్యుయల్‌గా ఉంటాయన్నమాట. సో, వీటిలన్నిటిని నేర్చుకోవడానికి మీకు జస్ట్ 2 డేస్ టైం సరిపోతుంది. 2 డేస్‌లో నేను లైవ్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. 2 డేస్ ఈజ్ 2 డేస్ ఈజ్ ఎనఫ్.
అలాగే కోడింగ్ రిలేటెడ్ ఈ కోడింగ్ నేర్చుకోవడానికి లాంబ్డాలో కోడింగ్ ఎలా రాస్తాం, పైస్పార్క్‌లో కోడింగ్ ఎలా రాస్తాం. సో, లాంబ్డాలో కోడింగ్ ఎలా రాయడానికి 2 డేస్, పైస్పార్క్‌లో కోడింగ్ ఎలా రాయాలని ఒక 2 డేస్. మొత్తం కలిపితే మీకు 4 డేస్. ఈ యొక్క 2 డేస్. టోటల్ మీకు 6 డేస్‌లో లైక్ టోటల్ మీకు 6 డేస్ ఈజ్ ఎనఫ్. 6 డేస్‌లో మీకొక స్టోరీ అంటే ఒక పిక్చర్, ఒక మూవీ చూసినట్టనమాట. లైక్ ఒక స్టోరీ అనేది అర్థమైపోతది. ఓకే. కోడింగ్ ఇలా ఉంటుంది అనేసి. తర్వాత మీరు కావాలంటే టైం ఉంటే ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకోటేంటంటే చాలామంది డెవాప్స్ గురించి అడుగుతుంటారు. డెవాప్స్‌లో కూడా మీకు ఎక్కువగా ఏందంటే యామెల్ ఫైల్స్, యామెల్ ఫైల్స్ ఉంటాయన్నమాట. ఈ యామెల్ ఫైల్స్ గురించి మనం నేర్చుకుంటే సరిపోతుంది. యాక్చువల్‌గా డెవాప్స్ ఓకే. డెవాప్స్ ఏందంటే డెవలపర్స్ ఉంటారు గదా! సో, డెవలపర్స్ కోడ్ డెవలప్ చేసిన తర్వాత ఈ కోడ్ అనేది డెవాప్స్ వాళ్ళకిస్తారనమాట. సో, వాళ్ళేం చేస్తారంటే ఈ కోడ్‌లో యూజ్ చేసిన సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో వాటిలికి ఈ యామెల్ ఫైల్స్‌ని యూజ్ చేసుకొని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారనమాట వీళ్ళు. కాకపోతే ఇక్కడున్న బెనిఫిట్ ఏంది అంటే డెవలపరు ఇప్పుడు డెవలపర్ సర్వీసెస్ యూజ్ చేస్తున్నాడు గదా! సో, డెవలపర్‌కి ఆల్రెడీ హి నో హౌ టు క్రియేట్ ద యామెల్ ఫైల్. కాకపోతే యాస్ ఎ కంపెనీ ప్రకారం ఏం చేస్తారంటే డెవలపర్స్‌ని, డెవాప్స్ వాళ్ళని డివైడ్ చేశారు. డెవలపర్ ఖచ్చితంగా ఈ యామెల్ ఫైల్ యూజ్ చేసుకోవాల్సిందే తప్పదు. ఎందుకంటే ఆ యామెల్ కోడ్ డెవలప్ చేయాలంటే సర్వీసెస్ యూజ్ చేయాల. సర్వీసెస్ అంటే S3 కానీ, ఎస్ఎన్ఎస్ కానీ, ఓకే. ఎస్‌క్యూఎస్ గాని, ఓకే. ఈ సర్వీసెస్ యూజ్ చేసుకోవాలతను. యూజ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా యామెల్ ఫైల్ నేర్చుకోవాల్సిందే. లేకపోతే తనకి నేర్చుకోలేడు. సో, అందుకే డెవలపర్ ఎవరైతే ఉన్నారో డెవలపర్‌కి డెవాప్స్ వర్క్ అనేది చాలా ఈజీ అయిపోతది. ఎందుకంటే డెవలపర్‌కి కోడింగొచ్చు. ప్లస్ ద సేమ్ టైమ్ యామెల్ ఫైల్ వచ్చనమాట. ఓకే. సో, ఇప్పుడు డెవాప్స్‌లో చూస్తే మనము అంటే కోడింగ్ అంటే డెవాప్స్ రిలేటెడ్ కోడింగ్ అని నేను అంటే ఉన్నది మన దగ్గర. ఓకే. దాంట్లో టెరాఫార్మ్ ఎలా యూజ్ చేస్తాం, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఫార్మేషన్ ఎలా యూజ్ చేస్తాం. ఈ 2 ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను క్లియర్‌గా. ఓకే. మీకు డెవాప్స్ కూడా కవర్ అయిపోతది. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు ఇట్లన్నిట్లో చూడండి వెర్షన్ కంట్రోల్‌లో గాని, సీఐసీడీ గాని, కాన్ఫిగరేషన్ గాని, ఆర్కెస్ట్రేషన్ గాని వీటిలో ఎగ్జాంపుల్స్ కింద చూస్తే వీటిలన్నిట్లో కామన్‌గా ఉంది యామెల్ ఫైల్. ఓకే. ఈ యామెల్ ఫైల్ మీకు గానొస్తే వీటిల్లో ఈ సర్వీసెస్ మీరు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఆ యామెల్ ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలో కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ప్రాజెక్ట్స్ చూస్తే ప్రతి ప్రాజెక్ట్‌కి డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. సో, ఇలా మీకు రియల్ టైమ్‌లో ప్రాజెక్ట్ స్ట్రక్చర్స్ ఇలా ఉంటాయి. ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా సరే మీరు ఈజీగా హ్యాండిల్ చేసేయొచ్చు. ఓకే. ఏ ప్రాజెక్ట్ చూడడానికి ఇలా ఉన్నాయి గదా! చూడడానికి ఇలా ఉంటాయి. బట్ మీరు ఏదైనా సరే ఇస్తే ప్రాజెక్ట్‌ని ఈజీగా హ్యాండిల్ జేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్స్ అనమాట. సో, ఏం లేదండి. జస్ట్ ఒక 1 మంత్ లైక్ 1 మంత్ గాని మీరు గాని టైమ్ గాని స్పెండ్ చేయగలిగితే మీకు స్టోరీ అనేది తెలిసిపోతది. స్టోరీ అంటే అగైన్ చెప్పాను. ఎలా వీళ్ళు ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్నారు. ఎవరైనా సరే లైక్ నాట్ ఓన్లీ ఫ్రెషర్స్ ఎవరికైనా సరే ఇది కామన్. సో, ఫ్రెషర్స్ అయినా సరే జాబ్ షిఫ్ట్ ఐటీ నుంచి నాన్ ఐటీ నుంచి ఐటీ నుంచి నాన్ ఐటీకి వచ్చే వాళ్ళకి నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చే వాళ్ళకైనా సరే, లేదంటే కెరియర్ గ్యాప్ ఉన్నోళ్ళకైనా ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టాలనుకున్నాను గల. సో, చాలామంది ఏంటంటే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెడతారు. బట్ ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది? ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ దగ్గర ఫెయిల్ అయిపోతూ ఉంటారు కదా! ఓకే. ఫెయిల్ అవుతూ ఉంటారు చాలా వరకు. సో, వీళ్ళందరికీ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది క్రియేట్ అవుతది. అంటే లైక్ ఎట్లా అంటే మేము రియల్ టైమ్‌లో వర్క్ చేసొచ్చాము అన్న ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతది. అగైన్ చెప్తున్నాను తక్కువ బడ్జెట్‌లో, తక్కువ టైమ్‌లో కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక సింపుల్‌గా చెప్తాను. ఒక చిన్నదా చెప్పుకొని క్లోజ్ చేసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక 20,000 ఓకే. ఒక 20,000 స్పెండ్ చేశారనుకుందాం. 20,000 స్పెండ్ చేసి బేసిక్స్ ప్రాజెక్ట్ తీసుకున్నారనుకుందాం. 3-4 మంత్స్ టైమ్ స్పెండ్ చేశారు. సో, ఆఫ్టర్ 3 మంత్స్ వరకు బేసిక్స్ నేర్పిస్తారు. లాస్ట్ 1 మంత్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీకు ఆ ప్రాజెక్ట్ అర్థం కావట్లేదనుకోండి. అప్పుడు మీకు ఇక్కడ నాట్ ఓన్లీ మనీ 20,000తో కాదు లాస్ అయ్యేది. 20,000తో పాటు మీకు 4 మంత్స్ టైమ్ అనేది వేస్ట్ అవుతది. ఎవరికి? ఇది ఫ్రెషర్స్‌కి కాదు నేను చెప్పేది. ఎవరైతే నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలనుకుంటున్నారో, లేదంటే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి ఎళ్ళాలనుకుంటున్నారో, లేదంటే జాబ్ షిఫ్ట్ చేయాలనుకుంటున్నారో, ఫ్రెషర్స్ కాకుండా వీళ్ళకి ఒకవేళ ఇదేంటంటే సబ్జెక్ట్ అర్థం కాలేదనుకోండి, మీకు టైమ్ వేస్ట్ అవుతది. మనీ వేస్ట్ అవుతది. అదే మన దాంట్లో అయితే మీరు 10,000 ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి. 10,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి సింపుల్‌గా. సో, మీకు డైరెక్ట్‌గా ఏందంటే పైథాన్ ప్లస్ 5 ప్రాజెక్ట్స్ నాట్ ఓన్లీ 1 ప్రాజెక్ట్. 5 ప్రాజెక్ట్స్ యొక్క స్ట్రక్చర్స్
మీకు క్లారిటీ వస్తది. అది కూడా ఏంది జస్ట్ 1 మంత్ లోపే. గట్టిగా కూర్చుంటే 1 మంత్ లోపు. మీకు ఈ 1 మంత్ లోపే అసలు మీరు నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వగలుగుతారా లేరా? లేదంటే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టగలుగుతామా లేదా? లేదంటే స్కిల్ అంటే అదర్ టెక్నాలజీలోకి మారగలుగుతామా లేదా? అనేది మీకొక క్లారిటీ అనేది వస్తది. ఆ క్లారిటీ అనేది 100% వస్తది. ఓకే. సో, దాంతో పాటు నేను బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండి సపోర్ట్ చేస్తాను గాబట్టి, సో, మీరు నాన్ ఐటీ స్టూడెంట్ అయినా, లేదంటే కెరీర్ లైక్ జాబ్ షిఫ్ట్ చేయాలనుకున్నా, లేదంటే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టేవాళ్ళనుకున్నా, సో, వీళ్ళ ముగ్గురికి ఫ్రెషర్స్‌కి మనము చెప్పలేము. ఫ్రెషర్స్ ఏందంటే నేర్చుకో స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకి టైం ఉంటుంది. మనకి టైం ఉండదు. బేసికల్‌గా మనకి టైం ఉండదు. వాళ్ళకి టైం ఉంటది. ఓకే. సో, ఇప్పుడు వీళ్ళు ముగ్గురికేంది అంటే టైం తక్కువుంటుంది. సో, వీళ్ళకేందంటే 1 మంత్ లోపే మీకు ఏంటి అనేది తెలిసిపోతది. దట్ టూ ఏంది అంటే ఒక 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్‌ని మీరు హైర్ చేసుకున్నారనమాట. ఫర్ యువర్ కెరియర్ గైడ్ కోసం. ఓకే. అలా థింక్ చేయండి. చాలామందేంటంటే ప్రీ రికార్డింగ్ క్లాసెస్ ఇస్తున్నారు. ఇంకేం చేయట్లేదనుకున్నారు. ప్రీ రికార్డింగ్ క్లాసెస్ కాదు. బేసికల్‌గా ఇక్కడేందంటే టైమ్‌ని సేవ్ చేస్తున్నాననమాట. ఓకే. టైమ్‌ని సేవ్ చేస్తున్నా. సో, ఒక 10 ఇయర్స్ పర్సన్‌ని మీరు హైర్ చేసుకున్నారనుకోండి 10,000 పెట్టి. అంతేగాని 10,000 పెట్టి ప్రీ రికార్డింగ్ క్లాసెస్ తీసుకున్నాము అనే మటుకు అలా థింక్ చేయొద్దు. 10,000 పెట్టి ఒక ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌ని హైర్ చేసుకున్నాను. ఓకే. నా కెరీర్ కోసం. సో, 1 మంత్‌లో ఆ 60 వీడియోస్ కంప్లీట్ చేసుకొని అసల జాబ్‌కి నా దగ్గర ఆ కెపాసిటీ ఉందా? లేదా? అనేది క్రాస్ చెక్ చేసుకోండి. ఉంది అంటే ఒక ప్రాజెక్ట్ చేసుకొని జాబ్‌కి అప్లై చేసుకోండి. టోటల్‌గా మీకు 1.5 మంత్స్‌లోనే మీరు ప్రాజెక్ట్ చేయగలిగే కెపాసిటీ మీకొచ్చేస్తది. 1.5 మంత్స్‌లో. ఓకే. సో, ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్కిప్ అయిపోండి సింపుల్‌గా. ఓకే. మీకు ఆప్షన్ ఉన్నాయి. లైవ్ క్లాసెస్ చాలా మందున్నారు. ఆన్‌లైన్‌లో ప్రొవైడ్ చేసేవాళ్ళు. లైవ్ క్లాసెస్ అంటారు ఎవరు బట్టినా. ఓకే. లైవ్ క్లాసెస్ తీసుకోండి. మీ ఇష్టం అది. సో, మీరు టైమ్ స్పెండ్ చేసుకుంటాను. బేసిక్స్ కోసం ఒక 2 మంత్స్ టైమ్ స్పెండ్ చేసుకుంటానంటే ఓకే. ఇవే బేసిక్స్ నా దాంట్లో 3 డేసే. ఓన్లీ 3 డేస్ ఉంటాయి అంతే. ఓకే. ఇంకా మీ ఇష్టం. మీరు డిసైడ్ అవ్వండి. ఏది తీసుకుంటారనేది. ఓకే. థాంక్ యూ.